నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఈరోజు మనమైతే హైదరాబాద్లో ఉన్నాము. ఖైరతాబాద్ గణేష్ను చూసేదానికి మనమైతే ఇప్పుడు ఖైరతాబాద్ అయితే వెళుతూ ఉన్నాము. నిజంగా ఫస్ట్ టైం అన్నమాట నేను కూడా వెళ్తూ ఉన్నాను. దేవుడు ఎలా ఉంటాడో ఏమి అనేది మీకు అందరికీ పూర్తిగా అయితే చూపిస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో చూస్తారు. ఇప్పుడే ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి చేరుకున్నాము. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అన్నమాట. లోపలికి వెళ్ళేదానికి ఎంట్రన్స్ మొత్తం ఈ నుంచి అయితే మనం లోపలికి అడుగు పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడైతే పార్కింగ్ అయితే లేదు, కానీ పక్కన ఎవరైనా షాపింగ్ మాల్స్ కానీ షాపులు కానీ ఉంటే కానీ పార్కింగ్కు 100 రూపాయల చొప్పున అయితే వసూలు చేస్తూ ఉన్నారు. ఒకవేళ మీరు బయట పెట్టిపోయేటకైతే కానీ మీకు 1000 రూపాయలు ఫైన్ వేస్తామని చెప్పి పోలీసులు చెబుతూ ఉండడంతో వాళ్ళు 100 రూపాయలు అయితే తీసుకొని మన కారు పార్కింగ్ అయితే పెట్టుకుంటూ ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పోలీసు వాళ్ళు కూడా అయితే ఫోటోలు కొడుతూ ఉన్నారు. ఇప్పుడే లోపలికైతే ఎంటర్ అయినాను చూడండి. మొత్తం అంతా దర్శనం చేసుకొని వస్తూ ఉన్నారు. వాన పడతా ఉండడంతో జనాలైతే తక్కువగా ఉన్నారనమాట. ఫస్ట్ టైం కాబట్టి ఎంత దూరం ఉంటుందో ఏమో అని నాకు కూడా తెలియదు. ఈ ఖైరతాబాద్ ఇప్పుడు వచ్చేసి రైల్వే స్టేషన్ గేట్ ఉంది. ఆ గేట్ అయితే దాటుకొని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. చూడండి అంతా ఇప్పుడైతే జనాలు తక్కువే ఉన్నారు, వర్షం పడుతుంది కాబట్టి. ఇది వచ్చేసి ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ పట్టాలన్నమాట, రైల్వే పట్టాలు. గేట్ వేస్తున్నారు, అక్కడ పోలీసులు ఉన్నారనమాట. అది అక్కడ పోలీసులు ఉన్నారు కదా, ట్రైన్ వచ్చేటికైతే భక్తుల్ని ఆపేస్తారు, లేదంటే సడన్గా పోతే ఏదైనా ప్రమాదాలు జరుగుతాయని చెప్పేసి జనాలు అయితే ఫుల్గా వచ్చినారన్నమాట. ఇక్కడ నుంచి అసలైన క్యూ మొదలవుతుంది. అక్కడ చూసినా కానీ పోలీసులు ఉన్నారు. ఏదైనా అనుమానాస్పదంగా ఉన్నా కానీ వెంటనే మనకు మైకుల ద్వారా అయితే తెలియజేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఎత్తుకు వెళ్ళే విలువైన వస్తువులైనా సరే కానీ లేకపోతే ఏవైనా సరే కానీ జాగ్రత్తగా పెట్టుకోండి. ఇక్కడ నుంచి క్యూ అయితే వస్తుంది. కొద్దిగా ముందుకు పోతానే అక్కడ వెల్కమ్ అని రాస్తుంది కదా, ఆ ముందు నుంచి పోతానే క్యూ మొదలవుతుంది అనమాట. ఇక్కడ మనకు దేవుడికి టెంకాయలు కానీ ఏదైనా దేవుడికి సంబంధించిన అన్ని సామాన్లు అయితే అమ్ముతూ ఉన్నారు. తప్పకుండా ప్రతి ఒక్కరైతే తీసుకోండి. ఇక్కడ షాపులన్నీ కూడా తెరుస్తున్నారనమాట. చూడండి, వెల్కమ్ అనే బోర్డు అయితే పెట్టారనమాట కేర్ హాస్పిటల్ వాళ్ళు. మనమైతే ఇంకొంచెం ముందుకైతే వెళ్దాము. ఆడ మన స్టార్టింగ్లో జనాలు తక్కువ ఉన్నారు, కానీ ఇక్కడికి వస్తుంటే జనాభా ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తూ ఉంది. అది బయటకు వచ్చేదన్నమాట. చూడండి, ఆంజనేయ స్వామి వేషం వేసినాడు ఆయన, పోతున్నాడు. ఇట్లా లెఫ్ట్ సైడ్కి వచ్చేసి దర్శనానికి దారి అనమాట. మొత్తం చూడండి, దర్శనానికి అయితే వచ్చేసాము. క్యూ ఇక్కడి నుంచి ఎదురుగా కనపడుతుంది చూడండి, అక్కడ ఖైరతాబాద్ గణేష్ అనమాట. క్యూ లైన్లో ఇలా ఉంది. బయటికి వచ్చి వెళ్ళేవారు వెళ్ళిపోతూ ఉన్నారు. అలాగే డ్రమ్స్ కూడా కొట్టారనమాట. ఆ డ్రమ్స్ మీకు మరొక వీడియోలో అయితే చూపిస్తాను. ప్రస్తుతానికి దేవుణ్ణి అయితే చూపిస్తాను. తప్పకుండా అయితే చూడండి, లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి. నేను ఇక్కడ నుంచి అయితే వాయిస్ ఓవర్ కొద్దిగా ఆపేసి కొద్దిగా ముందుకు పోయిన తర్వాత దేవుడి దర్శనం జరిగిన తర్వాత ఇక్కడ చూడండి, ఖైరతాబాద్ గణేష్ దగ్గర బుజ్జి గణేశుడు అనమాట లెఫ్ట్ సైడ్ వస్తాడు. మీరు క్యూ లైన్లో పోయేటప్పుడు తప్పకుండా అయితే చూడండి. క్యూ లైన్ అయితే వెళుతూ ఉంది, నిదానంగా కదులుతూ ఉందన్నమాట. ఎందుకు నిదానంగా కదులుతుందని పోలీసు వాళ్ళు ఎక్కడెక్కడ చెకింగ్ అయితే చేస్తూ ఉన్నారు. ఎవరు ఇబ్బంది లేకుండా నిదానంగా వెళ్ళి నిదానంగా రండి అనమాట. ఎందుకంటే తోపులాటలు జరిగితే గతంలో ఏం జరిగినాయో అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ నుంచి కొద్దిగా నేను వాయిస్ ఓవర్ అయితే ఆపేసి ముందుకు వెళ్తాను. దర్శనం అయిపోయిన తర్వాత అయితే మాట్లాడుకుందాము. చూడండి ఫ్రెండ్స్, నేను ముందుకైతే వెళ్తాను. రే చిల్లర లేదురా, ఫోన్పే ఉండదు. చూడు, పారస్వామి చూడు. चले कट दे, నేను మీకు బాగా చేస్తాను. రే ఉపా చేయి పెట్టకుండా పారా.
అవుతుంది, దర్శనం చేసుకుంటాం. మనకు మంచిది నీట్గా. ఎన్ని డ్రమ్ములు దింపుతున్నారు కదా. పారా రే, ఉరుకురా ఉరుకు రే, ఇటు రారా, దగ్గరికి వస్తాం. ఏ జింపలు ఎక్కడికి పంప, నిదానం రే, జారి పడతావు, భద్రం. జై ఖైరతాబాద్ గణేష్ మహారాజ్కి. చూడరే, వా పదాం రా. క్లియర్ చేయాలండి. ఎన్సీసీ 3 పార్టీస్. ఇప్పుడే దర్శనం అయిపోయిందన్న. నిజంగా దర్శనం అయితే దేవుడి దర్శనం బాగా జరిగింది. కాకపోతే మీకు గణేశుని సరిగా చూపించలేదు. ముందుకు వెళ్దాం పదండి. ఆ వైపు నుంచి అయితే వస్తాను. 1.5 కిలోమీటర్ అయితే తిరుక్కొని వెళ్తే కానీ మనకు ఖైరతాబాద్ గణేశుడి వ్యూ కనపడుతుంది. అలాగే డ్రమ్స్ కూడా కొడతారని చెప్పారనమాట. ఇప్పుడైతే మేము నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇలా వెళ్ళి అలా తిరుక్కొని రావాలని చెప్పారనమాట. ఇప్పుడు వెళ్తాము. వెళ్ళిన తర్వాత మీకైతే ఖైరతాబాద్ గణేశుని చూపిస్తాము. మనం వచ్చిందే ఇంత దూరము. అలాగే మన కడపలో ఎవరైనా కానీ హైదరాబాదులో ఉంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. హైదరాబాదులో ఉండేవారు కానీ అలాగే మన కడపలో ఉండేవాళ్ళు కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ మన ఛానల్ అయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ను తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఎగ్జిట్ గేట్ అనమాట. ఇలా ఎగ్జిట్ గేట్కి ముందుకు వెళ్ళి మళ్ళీ మనము ఖైరతాబాద్ గణేష్ విగ్రహం దగ్గరికి అయితే వస్తాము. పోలీసులు అయితే అడుగునడుగున ఉన్నారనమాట. అలాగే వర్షం పడుతూ ఉండడంతో ప్రజలైతే ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. ఇంకొక రవ్వ ఏర్పాట్లు బాగా చేస్తుంటే బాగుండేది అనిపించింది అనమాట. ఎందుకంటే కానీ ఇప్పుడు వర్షం పడుతూ ఉంది కాబట్టి చాలామంది వానలు అయితే తడుస్తూ ఉన్నారు. కొద్ది వరకు మనకు మాత్రమే రేకులు అనేవి ఉండవి. మిగతాదంతా ఇలా ఓపెన్ ప్లేస్లో పెట్టడంతో అయితే చిన్నపిల్లలతో ఎవరైనా ముసలి వాళ్ళు వచ్చే వాళ్ళు అయితే ఇబ్బంది పడతారనమాట. ఇప్పటికైతే వర్షం ఒకరోజు తగ్గింది, పర్వాలేదు. ఇప్పుడైతే మీకు ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. చూడండి, ఇదంతా ఎగ్జిట్ గేటు. అక్కడ మారమ్మ దేవాలయం అని ఒక అమ్మవారి దేవాలయం ఉంది. ఇక్కడ నుంచి అక్కడ ఎగ్జిట్ గేట్ చూడండి. లెఫ్ట్ సైడ్కి వెళ్ళి మళ్ళీ రైట్కి తిరిగి మళ్ళీ రైట్కి వస్తే కానీ అక్కడ మనకైతే ఖైరతాబాద్ గణేశుడు అయితే కనిపిస్తాడు అనమాట. ఫస్ట్ టైం నేను ఖైరతాబాద్ గణేశుని చూస్తానే నా రియాక్షన్ ఎలా ఉంటుందో చూడండి. కూడా తీసుకుంటా. ఇట్రా నాన్న, ఇట్రా, అటనే బా. దేవుని ముందు ఉన్న లైన్ చాలా దేవుని చూడు ఉంది. మీరు ఫాస్ట్ వెళ్తే దేవుని కనుల నిండుగా చూసుకోవచ్చు. లైన్ లో టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్ గా వెళ్ళండి. చిన్న పిల్లల్ని జాగ్రత్తగా నన్ను పట్టుకోండి, నన్ను సొక్కాయి పట్టుకో. రండి ఇట్రా, నా కాడ పట్టుకో. ఇడికి రారా, తీసుకొని పోదాం నిదానంగా. ఎన్సీసీ
నేను అందుకని ఇటు రమ్మనింది. బాబా రే చూస్తా అంటే కడుపు నిండిపోతుందిరా. ఓకే ఫ్రెండ్స్, ఖైరతాబాద్ గణేష్ని అయితే చూశారు కదా. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడైతే డ్రమ్స్ అయితే కొడతారో అది వేరే వీడియో అయితే పెడతాను, తప్పకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. అలాగే చూడండి, ఖైరతాబాద్ గణేష్ని మీకు చూపించానని అనుకుంటూ ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. చూడండి మొత్తం జనాలు అయితే ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నారు. ఇంకా డ్రమ్స్ అయితే మొదలవుతాయన్నమాట. డ్రమ్స్ నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.